వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. 140వ మేడే సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం నేత్రునగర్ ముకుందాపురం ప్రాంతంలో గల ఉషా టైల్స్, రామచంద్ర టైల్స్, కళ్యాణి టైల్స్, రామ్మోహన టైల్స్ ఫ్యాక్టరీలో ఐఎఫ్టియు జెండాలు ఆవిష్కరించారు. అనంతరం ముకుందపురంలో తెలంగాణ టైల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి అనంతరం పద్మశాలి సంఘ భవనంలో మీటింగ్ నిర్వహించారు. తెలంగాణ టైల్స్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి మూతి రాంబాబు అధ్యక్షతన జరిగిన ఈ మీటింగ్ లో భారత కార్మిక సంఘాల సమైక్య రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు బానోతో రామ్సింగ్, ఎస్కే మాధార్ పాల్గొని మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కార్మిక వర్గం 140వ మేడే వేడుకలు ఈ రోజు జరుపుకున్నారని, 1886లో చికాగో నగరంలో 8 గంటల పనిదినం కోసం వేలాది మంది కార్మికులు శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు చేస్తుంటే ఆనాటి అమెరికన్ సామ్రాజ్యవాద ప్రభుత్వం కార్మికులపై విచక్షణ రహితంగా విచ్చలవిడిగా కాల్పులు జరపడంతో మరణించిన కార్మికుల రక్త తర్పణంతో ఏర్పడిన ఎర్ర జెండా సాక్షిగా ఏర్పడింది మేడే అని వారన్నారు. తెలంగాణ టైల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కోశాధికారి సావడి దుర్గా ప్రసాద్, ఉపాధ్యక్షులు సనప రాంబాబు, బి లింగ్యా, బజ్జారు, వట్టం రాఘవులు, లక్ష్మీనారాయణ, పద్మ, విశ్వనాథం, వైభోగుల సీను, రామారావు, ఆదినారాయణ, రాజు, ఉప్పలయ్య, కోటయ్య, ఫూల్ సింగ్, అరవింద్, మమత, సత్యవతి, నాగమణి, రాజమ్మ, రాధమ్మ తదితరులు పాల్గొన్నారు. మోడీ ప్రభుత్వానికి ప్రపంచ కార్మికులారా హక్కుల నేత కామ్రేడ్ ముక్తార్ పాసన్నకు, హక్కుల నేత కామ్రేడ్ ముక్తార్ పాసన్నకు, నగరముల వీరులకు, నగరముల వీరులకు, పెంకు కార్మికుల ఐక్యత, పెంకు కార్మికుల ఐక్యత, పెంకు కార్మికుల ఐక్యత. మన జీతాల కోసం, మన హక్కుల కోసం, మన హక్కుల కోసం పెంకు కార్మికుల ఐక్యత, పెంకు కార్మికుల ఐక్యత. ప్రియమైన కార్మిక సోదరులారా, 140 మేడేని ప్రపంచ కార్మికులు మొత్తం ఏకమై మేడేని ఘనంగా జరుపుకోవడం జరిగింది. మేడే అంటేనే 8 గంటల పందినం కోసం పోరాడి సాధించిన రోజు. ఈరోజు మోడీ ప్రభుత్వం వచ్చినాక 12 గంటల పందినాన్ని అమలు చేస్తుంది. 12 గంటలు దినాన్ని ఉపసంహరించుకోవాలి, 8 గంటల దినాన్నే అమలు చేయాలని చెప్పి ఐఎఫ్టి రాష్ట్ర కమిటీగా తెలంగాణ టైల్ వర్కర్స్ యూనియన్ తరఫున మేము కోరదలుచుకున్నాం. ఈ పోరాటాలు చేసి సాధించుకున్న హక్కులని 44 చట్టాలని 4 లేబల్ కోడ్గా మార్చాడు మోడీ గారు. ఎందుకు మార్చారు, ఏం అవసరం వచ్చిందని మార్చారంటే కార్మిక వర్గానికి హక్కులు ఉండొద్దు, స్వేచ్ఛ ఉండొద్దు, మాట్లాడే గొంతు ఉండొద్దు, మాట్లాడే శక్తి ఉండొద్దు. ఏ శక్తి లేకుండా ఆస్తులు కూడగొట్టడమే ఒక లక్ష్యంగా నేర్చుకున్నాడు మోడీ. ఏమైనా మాట్లాడటానికి, ఎదురు తిరగటానికి కేసులు మరొకటి చేసుకుంటూ పోతూ వస్తున్నాడు. కార్మికులంటే ఆయనకి సౌంతి ప్రేమలాగా ఉంది. అందుకోసమే అట్లా కాకుండా కార్మిక వర్గం మొత్తం కూడా ఏకమై హక్కుల కోసం పోరాడాల్సిన రోజు వచ్చింది. దీన్ని పుచ్చుకొని 8 గంటల పందినం కోసం మనందరం పోరాడాలని చెప్పి ఐఎఫ్టీగా చెప్పదలుచుకున్నాం. పెంకు కార్మికులకు హక్కుల నేత కామ్రేడ్ ముక్తార్ పాషన్న ఈ పెంకు ఫ్యాక్టరీలలో అనేక హక్కులను సాధించి పెట్టడం జరిగింది. ఆ హక్కులను మొత్తం కూడా మనం హక్కులని మొత్తానికి మనం పోరాటనే దానికి కొనసాగింపుగా మనందరం
చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. ఒక టార్చ్ లైటు మనకు కామ్రేడ్ ముత్తార్ పాషా నిచ్చిపోయిండు, దాన్ని ఆ వెలుగులో మనం ప్రయాణం చేయాలని చెప్పి నేను కోరుతూ ఈరోజు ముకుందాపురంలో ర్యాలీ జరిగింది. అన్ని ఫ్యాక్టరీల కార్మికులు ర్యాలీలో పాల్గొన్నారు. ఆ కార్మికులందరికీ పేరు విప్లవం తెలియజేస్తూ ముగిస్తున్న. నా పేరు రామ్ సింగ్, IFT రాష్ట్ర అధ్యక్షుడు.